హలో సార్, తెస్తున్నా సార్. ఓకే సార్. మొత్తం రికవర్ అయింది సార్, నేను తీసుకొస్తున్నా. అన్నా, ఏందో వెతుకుతాను. ఏం లేదురా, 10 లక్షలు రికవరీ చేస్తే 10 లక్షలు కలెక్షన్ ఉంటుంది కదా, అది హీరోలో పెట్టినా కనిపించట్లేదు. ఎక్కడ పెట్టినా అన్నా, నీకు విషయం చెప్పాలనే. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? క్షమించన్నా. ఏం జరిగింది? అది ఏం చెప్పకు నాకు. నేను అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పు. ఆ డబ్బు నువ్వే తీసినావా? బెట్టింగ్ యాప్లో ఇట్లా పెట్టినావా? క్షమించాను. ఆ డబ్బు కలెక్షన్ చేసిన అమౌంట్ ఆఫీస్లో కట్టాలి. వరుసగా 5 రోజులు సెలవు రావడం వల్ల ఇంట్లోనే పెట్టి. నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళినావు, ఎలా తీసుకెళ్ళినావు నాది లేదు. 10 లక్షలు రా, 10 లక్షలు ఖర్చు పెట్టినావు. నాకు ఒకటే సంతోషంగా ఉంది, ఒకటే హ్యాపీగా ఉంది. అందుకే ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నా. నువ్వు ఇంకా సూసైడ్ చేసుకోకుండా బ్రతుకున్నావు చూడు, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా రా, 10 లక్షలు తీసేసి ధైర్యంగా బెట్టింగ్ యాప్లో పెట్టి వాటిని పోగొట్టి సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా నీకు రాలేదు చూసినావా? మళ్ళీ 10 లక్షలు సంపాదించగలన్న ధైర్యం నీకు చూసినావా? దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను ఆ 10 లక్షలు ఎలాగైనా సరే తీసుకొచ్చి ఇచ్చేస్తానన్నా. ప్రతిరోజు అనుకునేవాడిని, పేపర్ చదువుతున్నా ప్రతిరోజు. ఈ బెట్టింగ్ యాప్లో వాళ్ళ చనిపోతున్న వాళ్ళని చూస్తుంటే అందులో నా తమ్ముడు ఉండకూడదు అని ప్రతిరోజు అనుకునేవాడిని. కొంతమంది ఈజీ మనీ కోసం తొందరగా డబ్బు సంపాదించాలని ఆశతో లక్షల అప్పులు చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, అమ్మ నాన్నకి చెప్పకుండా, భార్యకి చెప్పకుండా, తీర్చలేక, ఇంట్లో ఏం చెప్పలేక సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. జీవితం కంటే గొప్పది కాదురా డబ్బు. 10 లక్షలు సులువుగా ఖర్చు పెట్టిన నీకు ఆ 10 లక్షలు సంపాదించాలంటే నీ జీవితంలో ఉన్న ప్రతి క్షణాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంకొకరికే కాదు, ఎవరికైనా అంతే. 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆ రూపాయిని సంపాదించేంత ధైర్యం ఉన్నప్పుడే ఖర్చు పెట్టగలవు. ఆ ధైర్యం నీలో ఉంది కాబట్టే నువ్వు ఇంకా నా ఎదురుగా నిల్చొని ఉన్నావు ప్రాణాలతో. దానికి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నా. అదే నువ్వు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతే నేను ఎలాగోలాగా మేనేజ్ చేసుకుంటాను. బెల్ట్ తీసి బాధతారు అనుకుంటే ఎమోషనల్గా ఏడ్పిస్తున్నాడు ఏంట్రా.